నమస్కారం ఫ్రెండ్స్. భారతదేశము ఫాస్ట్గా ట్రాన్స్ఫార్మ్ కావాలనే ఒక మోజులో ఫాస్ట్గా తప్పటడుగులు వేస్తుంది అని నాకు అనిపిస్తుంది. ట్రెడిషనల్ మెథడ్స్ని వీడి భారతదేశము నూతన విధానాలను పాటిస్తుంది. త్వరగా జనాలు కూడా అలవాటు పడుతున్నారు. అయితే ఈ నూతన విధానాలు మన దేశాన్ని ఎటువైపు తీసుకుపోతున్నాయి? భారతదేశంలో పొదుపు అనేది ఒక ముఖ్యమైన సబ్జెక్టుగా ఉండేది. కానీ ఈ రోజున పొదుపు అంటే ఒక బోతులాగా మారిపోయింది. పొదుపు చేసేవాడు పిసినారి కింద లెక్క కడుతున్నారు. దుబారా చేసేవాడు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అనే మాట అంటున్నారు. మీరంతా ఆలోచించాలి. భారతదేశం లాంటి దేశంలో 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో బయట తినటం శ్రేయస్కరమా? హెల్త్ వైజ్, మన ఎకానమీ వైజ్, మన హోమ్ ఎకనామిక్స్ వైజ్ భారతదేశము తన కాళ్ళపై తాను నిలబడ్డదంటే 80% మంది బేసిక్ ఫుడ్ తిని బతుకుతూ ఉన్నారు. అంటే 3 పూటల అన్నం దొరికితే చాలు అనే స్టేజ్లో ఉన్న భారతదేశంలో ఈ పైనున్న 10% మంది బయటి తిండ్లకు, ఆధునిక పోకళ్లకు అలవాటు పడితే మన దేశం పరిస్థితి ఎలా ఉంటుంది అని మనం అనుకుంటున్నట్టు భారతదేశం కుప్పకూలడానికి ఈ డొనాల్డ్ ట్రంప్ విధించిన పన్నులు, సుంకాలు ఇవి అంత ప్రభావం చూపవు. కానీ ఒక ఇంటి మహిళ యొక్క దృష్టికోణం మన దేశాన్నే కుప్పకూల్చగలదు. నేనెప్పుడు మహిళల ప్రాధాన్యత గురించి, సొసైటీలో వాళ్ళ పాత్ర గురించి చాలా కఠినంగానే వివరిస్తూ ఉంటాను. ఈ టోటల్ సొసైటీలో ఎవరైనా చేంజ్ కావాలి, వాళ్ళు చేంజ్ కాకుంటే యావత్ సొసైటీ కుప్పకూలుతుంది అంటే అది తల్లి కావచ్చు, కాబోయే తల్లి కావచ్చు. వీళ్ళిద్దరూ సొసైటీకి ఒక బ్యాలెన్సింగ్ పవర్ ఉన్న, ఒక వీటో పవర్ ఉన్న సొసైటీలో సభ్యులు. ఆదాయ మార్గాలు ఎన్నున్నా దాన్ని సరిగ్గా ఖర్చు చేసి పొదుపుగా వాడుకునే ఏకైక పవర్ ఉన్న వ్యక్తి మహిళ. మన దౌర్భాగ్యమో ఏమో కానీ యావత్ భారతదేశంలో పర్టికులర్లీ అర్బన్ సెక్టర్లో మహిళలు తమ పాత్రను వీడి ఏదో సాధిద్దాము, మోడర్న్ అవుట్లుక్తో బతుకుదాము అని ఈ వంట అనే సబ్జెక్ట్ని
చాలా చిన్న చూపు చూస్తున్నారు. వంట చేయడము అంటే పని చేసే మహిళ చేయకూడని పని. వంట వల్ల టైం వేస్ట్ అవుతుంది. వంట ఖర్చు కన్నా బయట తినేది చీపు. ఇంట్లో మేమే వండాలా అనే కొన్ని నూతనమైన కాన్సెప్ట్లను బాగా ఒడిసి పట్టుకొని దానిపై బాగా పనిచేస్తున్నారు. అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఆన్లైన్ ఆర్డర్ సర్వీస్, ఫుడ్ డెలివరీ సర్వీస్, రెస్టారెంట్స్ కానివ్వండి, ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, రోడ్డుపై అమ్మే ఆహార పదార్థాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నాయి. క్వాలిటీ ఫుడ్ అందించే దాంట్లో వీళ్ళు పోటీ పడతలేరు. ఎవరు అధిక ప్రాఫిట్లో ఆ ప్లేట్ అమ్మగలరు అనే విషయంపై పోటీ పడుతున్నారు. క్వాలిటీకి తిరోధకాలు ఇచ్చి ప్రాఫిటబిలిటీని ముందర పెట్టి ఈ నడిపే వ్యాపారాలు ఈ సోమరి మహిళల ప్రోద్బలంతో బాగా విస్తరిస్తున్నాయి. మనం తెలంగాణలో ఉన్న వాళ్ళు యువకులు సోమరిపోతులు అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు యావత్ మహిళా సమాజం సుమారు 70 నుంచి 80% మహిళా సమాజం ఈ బయటి తిండ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మనం బాగా గమనిస్తే పాతకాలం టైంతో ఇప్పుడు కంపేర్ చేస్తే మనకు ఎలా వండుకోవాలో అని యూట్యూబ్లో, ఇంటర్నెట్లో వీడియోస్ ఉన్నాయి, మెటీరియల్ అవైలబుల్ ఉంది. రెండోది, మనకు కావాల్సిన వస్తువులు అంటే వంట వండడానికి కావాల్సిన సామాగ్రి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. పెద్ద పెద్ద హోల్సేల్ దుకాణాలు కూడా వెలిసాయి. అంటే వంట వండుకోవడానికి మనకు రా మెటీరియల్, కొత్త రా మెటీరియల్ అండ్ ఓవన్స్, ఫ్రిడ్జ్, ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్స్, ఇలాంటి మిషన్స్, ఫ్రైయింగ్ మిషన్స్ ఇలాంటివి అవైలబుల్ అయిపోయినాయి. అంటే వంట వండాలి అని అనుకునే వాళ్లకు ఒక 30-40 సంవత్సరాల క్రితం ఈ వస్తువులు అవైలబుల్ ఉండను, దానికన్నా 10 రెట్లు ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ ఫారెన్లో దొరికే చీజ్ కూడా అవైలబుల్ ఉంది, మ్యాక్రోనీ అవైలబుల్ ఉంది, వేరియస్ క్యాండ్ ఫుడ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎగ్జాటిక్ నాన్ వెజ్ థింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. కానీ వండుకునే వాళ్ళ శాతం బాగా దిగజారుతుంది. అయితే దీనివల్ల సొసైటీలో మనం డిస్కస్ చేసుకునే అంత ప్రభావం ఏం పడుతుంది? ప్రతి ఒక్క ఐటెం ప్రస్తుత టైంలో మినిమం 100%, మ్యాక్సిమం అంటే యావరేజ్, ఆన్ అన్ యావరేజ్ మ్యాక్సిమం 1200% ప్రాఫిట్తో అమ్ముతూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ బయట తింటే బయటివి కొంటే, బయట తింటే బయటివి కొంటే మినిమం 100% చమురు వదులుచుకోవాల్సి వస్తుంది. ఫుడ్ అండ్ రిలేటెడ్ ఐటమ్స్ మన బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మొదట ప్రభావం చూపించేది పిల్లల స్కూల్ ఫీజు అయితే, రెండవ అతిపెద్ద ఖర్చుగా ఈ ఫుడ్ కాస్ట్ ఇంట్లో పెరుగుతూ ఉన్నాయి.
అసలు మహిళలు, పనిచేసే మహిళలు కిచెన్లో ఉండటం విస్మరిస్తే, ఇప్పుడు పని చేయని మహిళలు కూడా ఈ కిచెన్లో పనులు విస్మరిస్తున్నారు. ఇంట్లో పని మనిషి ఉన్న, ఇంట్లో ఆడవాళ్ళు సభ్యులు ఎక్కువ ఉన్నా ఎవరూ కిచెన్లోకి వెళ్ళి తగిన ఫుడ్ వండడానికి ఇష్టపడట్లేదు. ఈవెన్ ఏజ్డ్ పీపుల్ కూడా మనం తరచుగా చూస్తున్నాం. ఇంట్లో కోడలు ఉండదు అనే ఒక నెపంతో మొత్తం టిఫిన్ సెంటర్ల మీద పడి తింటున్నారు, లేదా స్విగ్గీ జొమాటో ద్వారా ఇంటికి తెప్పించుకుంటున్నారు. భారతదేశంలో మనం అబ్జర్వ్ చేస్తే సేవింగ్ రేట్ని ఈ పిల్లల స్కూల్ ఫీజులు ప్లస్ ఈ బయట తినడం వల్ల భయంకరమైన ఇంపాక్ట్ పడుతుంది. ఒక 20-25 వేలు సంపాదించే కుటుంబం కూడా స్విగ్గీ జొమాటో ద్వారా తెప్పించుకుంటుంది అంటే వాళ్ళ శాలరీ 10 to 15 లేదా 20% పెరిగితే వాళ్ళ యావరేజ్ మంత్లీ స్పెండింగ్ అంటే దుబారా ఖర్చులు అట్లీస్ట్ 200-300% పెరుగుతున్నాయి. అంటే పెరిగిన శాలరీకి వాళ్ళు చేస్తున్న దుబారాకు ఏ సంబంధం లేదు. కానీ మహిళలు ఏమాత్రం చేంజ్ కావటం లేదు. టోటల్ ఫ్యామిలీలో క్రైసిస్ ఉన్నా, అప్పులున్నా, లేదా లైఫ్ సరిగ్గా గడవకపోయినా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మాత్రం మానట్లేదు. అంటే ఒక మహిళ తన పాత్ర 100% విస్మరిస్తుంది. మనము ఏదైనా ఒక అమౌంట్ టార్గెట్ పెట్టుకొని దాని వైపు వర్క్ చేస్తుంటే, నేను నిర్మోహమాటంగా నిన్న చెప్పాను, ఫస్ట్ భార్య, నెక్స్ట్ పిల్లలు, నెక్స్ట్ లోన్స్, హోమ్ లోన్ లాంటివి, నెక్స్ట్ రిలేటివ్స్, వీళ్ళంతా అడ్డంకి. నేను సామాన్యంగా ఏది మాట్లాడాను. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద థ్రెట్ భారతదేశానికి ఏముందంటే మహిళల వల్ల. మీరు మహిళకి ఏదైనా స్వేచ్ఛ ఇవ్వండి, ఏదైనా పవర్ ఇవ్వండి, దాన్ని మిస్యూజ్ చేస్తారు, గ్యారెంటీ మిస్యూజ్ చేస్తారు. మీరు ఏదైనా డబ్బు కూడా ఇవ్వండి, ఇంత బడ్జెట్ ఉంది, దీంట్లో షాపింగ్ చేసుకురా అంటే 100 రూపాయలు ఎక్కువ పెడతారు కానీ తక్కువ పెట్టారు. అంటే వాళ్ళకు దొరికిన ఆపర్చునిటీని ఫుల్గా యూజ్ చేసుకొని ఎక్స్ప్లాయిట్ చేసి మనది అనే భావన మహిళల్లో తగ్గిపోయింది. నాది, నాకేమి, నేనెందుకు అంటే చాలామంది మహిళలు ఏమంటారంటే మేము ఇలాగే మగ్గిపోవాలన్నా. సరే మగ్గిపోవద్దు, కానీ మీరు మగ్గుతూ మీరు మగ్గకుండా టోటల్ ఫ్యామిలీని మగ్గేస్తున్నారు. అంటే మీరు మగ్గడం మానేసి టోటల్ హస్బెండ్, పిల్లలు, అత్తామామతో సహా అందరినీ మగ్గబెడుతున్నారు. మరి ఇది మంచిదేనా? మీకు ఇష్టం లేని మగ్గటం, ఇప్పుడు టోటల్ ఫ్యామిలీని మగ్గబెట్టడం అది సరైందేనా? పొద్దున టిఫిన్ చేస్తే ప్లేటుకు 300% మీరు తగిలేస్తున్నారు. 300%. 6 రూపాయల్లో తయారయ్యే 4 ఇడ్లీలు చట్నీ మీరు 30 రూపాయలు పెట్టుకుంటున్నారంటే ఎంత శాతమో మీరే లెక్కేసుకోండి. మీకు శాతం తక్కువ అనిపిస్తుండొచ్చు, అంటే ఆ అమౌంట్, కానీ ఓవరాల్ మీ ఎర్నింగ్ చూసుకోండి, సేవింగ్స్ చూసుకోండి, దానికి మీరు 300 రెట్లు 500 రెట్లు ఖర్చు ప్రతి ఏటా పెంచుకుంటున్నారు. దీనికి ముఖ్యమైన కారకులు మహిళలు మాత్రమే. పురుష సమాజం ఏం చేసినా వెలేస్తుంది. పురుషులు తాగుతారు, బయట తిరుగుతారు, వాళ్ళ చరిత్ర బాలేదు అని మనం ప్రసిద్ధం, దాంట్లో ఏ డౌట్ లేదు. అది అలాగే సమాజం వస్తుంది. కానీ ఈ మహిళలు బ్యాలెన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు మహిళలకు కూడా బ్యాలెన్స్ వెళ్ళిపోయి ఒక పురుషుడు తన ఇష్టం వచ్చినట్టు చేయడం, మహిళ తన ఇష్టం వచ్చినట్టు చేయడం.
ఇద్దరూ వంతులేసుకొని ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేస్తున్నాడు తప్ప ఈ సమాజాన్ని ముందరు తీసుకుపోయే గుణాలు ఇద్దరిలో కొరవడ్డాయి. ఈ ఇద్దరిని చూసి ఆ పుట్టిన పిల్లలు కూడా స్విగ్గీ జొమాటో వైపు మొగ్గు చూపుతున్నారు. మిమ్మల్ని వేడుకునే కన్నా ఒక్క డైల్ చేస్తే, ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తే దెబ్బకు ఇంటికి వస్తుంది. మొన్న మనం వీడియోలో చూసాం, ఒక బిర్యానీ హోటల్లో, ప్రసిద్ధ బిర్యానీ హోటల్లో ఎవరైనా తిన్నాక మిగిలిపోయిన రైస్, బిర్యానీ ఇవి ముక్కలు అవన్నీ తీసిపెట్టి నెక్స్ట్ డే వేడి చేసి అందరికీ వడ్డిస్తున్నారు. ఇది ఫుడ్ ఇన్స్పెక్టర్ అక్కడనే చూపించిండు కూడా. అన్ని పురుగులతో నిండిన చికెన్, అన్ని పురుగులతో నిండిన కూరగాయలు, వీటినంతా సేకరించి మిగిలిపోయినది కూడా పెట్టి నీటి ఆవిరితోని వేడి చేసి మీ అందరికీ నెక్స్ట్ డే ఇస్తున్నారు. మీరు లొట్టలు వేసుకొని తినుకుంటూ ఉన్నారు. అంటే మీకు ఇలా చేయడంలో మీకున్న ఆనందం ఏమి? నేను స్వయంగా చూశాను. టిఫిన్ సెంటర్ వాళ్ళు బియ్యము, ముక్కిపోయిన బియ్యము పిండి కొట్టించి ఇడ్లీలు దోశలుగా మార్చి వడ్డిస్తే మీరు లొట్టలు వేసుకుంటూ 40 రూపాయలు ప్లేట్ పెట్టి తింటున్నారు. నేను ఎప్పుడూ చెప్పాను, మసాలా దోశ తయారీకి 4.5 రూపాయలు అవుతుంది. మీరు 40 రూపాయలు 50 రూపాయలు పెట్టి ఒక మసాలా దోశ తింటున్నారు. అంటే మీరు ఖర్చు చేస్తున్నది 700% ఒక దోశపై. కాబట్టి ఎవరైనా పొదుపు గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి లేదా ఫ్యూచర్ గురించి మాట్లాడే ముందు మీ ఫ్యూచర్ కిచెన్ నుంచి స్టార్ట్ అవుతుందని మీ ఇంటి మహిళలను హెచ్చరించండి. నేను ఏది అంత ఈజీగా వదిలిపెట్టాను, ఏది అంత ఈజీగా చెప్పాను. నేను ప్రజల మైండ్ సెట్ రియల్ ఎస్టేట్ నుంచి పక్కకు జరపడానికి నాకు 2.5 సంవత్సరాలు పట్టింది. 2.5 years పట్టింది. 1300 వీడియోలు వేశాను. అన్ని వీడియోలు అర్ధగంట పైనే ఉన్నాయి. నాకు 2.5 సంవత్సరాలు పట్టింది జనాలకు రియల్ ఎస్టేట్పై ఒక రకమైన అనుమానం కలిగించడానికి. అంటే 2.5 ఏళ్ళు నేను కంటిన్యూస్ వీడియోస్ చేస్తే రియల్ ఎస్టేట్పై అనుమానాలు మొదలయ్యాయి. నేను ఇప్పుడు 30 lakhs సేవింగ్స్తో రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఎలా గడపాలి అని ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చిన. ఇది నాకు 2.5 years ముందే ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయాలని ఉంది. కానీ రియల్ ఎస్టేట్ బండారం బయట పెట్టకుండా, రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రాబ్లమ్స్ బయట పెట్టకుండా, వాళ్లకు అసహ్యం కలిగించకుండా ఈ కాన్సెప్ట్ మనము వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేము అని అర్థమై 2.5 ఏళ్ల నుంచి ఈ కాన్సెప్ట్, ముందున్న కాన్సెప్ట్ అంటే రియల్ ఎస్టేట్పై వీడియోస్ చేయడం, రియల్ ఎస్టేట్లో జరుగుతున్న అక్రమాలు, మీరు ఎంత డబ్బు కోల్పోతున్నారని 1300 పైచిలకు వీడియోస్ చేస్తే కానీ మీ అందరికీ 1200 అనుకోండి, మిగతా 100 వీడియోస్ అవి ఇవి ఉండొచ్చు. 1200 పైచిలకు వీడియోస్ చేస్తే కానీ మీకు రియల్ ఎస్టేట్ అనేది ఒక పనికిమాలిన ఇన్వెస్ట్మెంట్ కాబోలు అనే ఒక డౌట్ క్రియేట్ అయింది. మీ అందరికీ 30 లక్షల్లో ఫ్యూచర్ ఎలా గడపాలి అని నేను ఒక్క వీడియోలో చెప్పాలని మీకు ఆశ. కానీ 30 లక్షల్లో మిగతా జీవితం అనేది చాలా ఫ్యాక్టర్స్పై ఆధారపడి ఉంది. నేను ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి 2.5 ఏళ్ళు 1200 వీడియోలు వేసిన. నా పేషెన్స్కి మీరు కొద్దిగా విలువ ఇవ్వాలి. ఎవరి దగ్గరైనా 30 లక్షలు ఉంటే వాళ్లకు ప్లాన్ వేసి ఇవ్వడం ఈజీ. కానీ ఈ 30 లక్షలు సంపాదించడం ఎలా? అది ముఖ్యమైన ప్రశ్న కదా. 30 లక్షలు ఉన్నవాడు ఎలా స్పెండ్ చేయాలి అని నేను ఒక అర్ధగంటలో చెప్పేస్తాను. మొత్తం ఫాలో అయితే సరిపోతుంది. కానీ ఈ 30 లక్షల ఆదాయం ఎలా చేసుకోవాలనేది దానికన్నా 10 రెట్లు పెద్ద ప్రాబ్లం కదా. ఒక తుమ్మ చెట్టును కొట్టాలంటే చుట్టుముట్టున్న తుమ్మ ముళ్ళని ఫస్ట్
పక్కకు జరపాలి. అప్పుడే తుమ్మ మొద్దు కొట్టి మనం ఏమన్నా చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ పై లేయర్లో ఉన్న ముళ్ళను ఎలా తొలగించాలి అనేది పెద్ద ఛాలెంజ్. దానికి 1200 వీడియోలు విత్ పేషెన్స్ చేసిన. సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావాలి అంటే ఆ మార్గము సుత్తి కొట్టినట్టుంటుంది. మీకు నా మాటలు వినడానికి ఇంత సుత్తి కొట్టినట్టుంటే నేను ప్రతి ఒక్కటి స్క్రిప్ట్ లేకుండా అర్ధగంట పైన మాట్లాడాలి అంటే నా బ్రెయిన్ ఎంత హీట్ ఎక్కిండొచ్చు చూడండి మీరు. అంటే మీ వందల మంది వందల విధాలుగా ఆలోచిస్తుంటే వేల మందిని ఒక తాటిపై తీసుకురావడానికి నాకు 2.5 సంవత్సరాలు ఖచ్చితంగా పట్టింది. 1200 వీడియోలు పట్టింది. ప్రతి వీడియో చేసినాక నా బ్రెయిన్ వేడిగా అయితే ఇట్లా ముట్టుకుంటుంది. మీరందరూ ఏమంటారంటే మీరు చాలా మెల్లగా మాట్లాడతారు, ఫాస్ట్గా మాట్లాడాలి. నేను ఏది ఫాస్ట్గా చేయాలి. నేను సునాయాసంగా చేస్తా కనుకనే నా రియల్ ఎస్టేట్ ఛానల్ 2.5 ఏళ్ల తర్వాత కూడా సుభిక్షంగా ఉంది. లేకపోతే నాకన్నా 10 సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉన్న వాళ్లకు ఒక 500,000 వ్యూస్ వస్తలేవు. ఎందుకు వస్తలేవంటే అబద్ధాలతో మీరు జనాలను ఒక 2 రోజులు సంవత్సరం మభ్యపెట్టచ్చు, కానీ 2-3 సంవత్సరాల వరకు మీరు సుత్తి కొట్టి వాళ్ళని ఎర్రిపప్పలు చేయలేరు. మన మాటలు ఫస్ట్లో సుత్తిలాగా ఉన్నా నేను ప్రతి ఒక్క ఆస్పెక్ట్ చాలా సావధానంగా, అంటే కొద్దిగా తిప్పుతా. ఎందుకు తిప్పుతా అంటే తిప్పకుండా కొంతమందికి అర్థమవుతుంది, తిప్పితేనే కొంతమందికి అర్థమవుతుంది. తిప్పితేనే అర్థమయ్యేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు తిప్పకుండా చెప్తే 10 నిమిషాలు అయిపోతుంది. ఆ 10 నిమిషాల్లో అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. తిప్పుకుంటూనే చెప్పాలి. అంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్ టచ్ చేయాలి. మీ తిండి, మీ బట్ట, మీ ఖర్చులు, మీ పిల్లలపై ఇన్వెస్ట్మెంట్, మీ ధోరణి, సమాజం యొక్క ధోరణి, బయట బ్యాంకుల యొక్క పరిస్థితి, దేశం యొక్క పరిస్థితి, ప్రపంచం యొక్క పరిస్థితి, మీ ఫుడ్ హ్యాబిట్స్, మీ స్పెండింగ్ హ్యాబిట్స్, మీ ఆన్లైన్ మీ మొబైల్ హ్యాబిట్స్. అంటే ఒక విషయాన్ని మనం విడమరిచి చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది. అందరికీ కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పేయండి అంటారు. కరెక్ట్గా చెప్పొచ్చు. 30 లక్షలు మీ దగ్గర ఉంటే 30 లక్షలు ఎలా డివైడ్ చేసుకొని ఫ్యూచర్ లైఫ్ ఎట్లా లీడ్ చేయాలని అర్ధగంటలో చెప్పేయచ్చు. కానీ అసలు ₹1,00,000 జేబులో లేనివాడు నా వీడియో ఎందుకు వింటాడు? అంటే కేవలం 30 లక్షలు ఉన్నవాళ్ళే వింటారు కదా. ఆ 30 లక్షలు గల్లోనే ఎంతమంది ఉంటారు సబ్స్క్రైబర్ల? చాలా కొంతమంది ఉంటారు. అంటే కొంతమందికి నేను చెప్పేస్తే మిగతా వాళ్ళంతా ఏం కావాలి? 30 లక్షలు మీ దగ్గర ఉంటే స్పెండ్ ఎట్లా చేయాలి అని చెప్పాలి అంటారు మీరు. అసలు ₹1,00,000 ఉన్నవాడు 30 లక్షలు ఉంటే ఎట్లా స్పెండ్ చేయాలని వినడానికి ఎలిజిబులా కాదా? ఆయన మైండ్ సెట్ ఎట్లా ప్రిపేర్ చేయాలి? అసలు ఈ ₹1,00,000 ఉంటే ఏం చేయాలి? 10 లక్షలు ఉంటే ఏం చేయాలి? 20 లక్షలు జమ చేయడానికి ఏం చేయాలి? జమ చేసినాక ఎలా ఉండాలి? అంటే ఇప్పుడు రైతు బంధులాగా ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్నోళ్ళే 95% ఉన్నారట రైతులు. రైతు బంధు ఎవరికి కావాలి? వాళ్ళకి కావాలి కదా. అట్లనే మనకి చిట్కాలు ఇవన్నీ ఎవరికి కావాలి? బాగా డబ్బున్న వాళ్ళకి అవసరం లేదు, మనం చెప్పే అవసరం లేదు, వాళ్ళు విన్నారు కూడా. ఎవరికి కావాలి అంటే ఈ ₹1,00,000 కూడా జేబులో లేని వాళ్ళు 30 లక్షలు ఉంటే ఏం చేయాలి అనేది మెంటలీ ప్రిపేర్ కావాలంటే ఏం చేయాలి? నేను అదే చెప్తా. మీ అందరికీ వినడానికి ఇంత సుత్తి అనిపిస్తే ఇట్లాంటి సుత్తి సబ్జెక్టు నేను గంటలు అనలైజ్ చేసి వెయిట్ చేసి బ్రెయిన్లో స్క్రిప్ట్ రాసుకొని, అంటే నా బ్రెయిన్లో అట్ ఎ టైం 2-3 ఐటమ్స్ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఫుడ్ గురించి డిస్కస్ చేస్తుంటే నేను నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్, అక్కడ నేను ఇప్పుడు చెప్తుంటే అక్కడ నా ట్రేడింగ్ జరుగుతుంటుంది. ఆ ట్రేడింగ్లో ఏం జరిగి ఉండొచ్చు అని ఏకకాలంగా ఒక 4 సబ్జెక్టులు ఆలోచించుకుంటూ ఇప్పుడు మీ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను.
అంటే ఏకకాలంలో నా దృష్టి 4-5 సబ్జెక్టులపై నడుస్తూ ఉంటుంది. మీరేమంటారు? టక్క 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 చెప్పేయి అంటారు. ఇప్పుడు నా సహజ గుణం అది, నా సహజ ప్రకృతి అది. చెప్పేది ఏదో నీట్గా విడమర్చి మెల్లగా నా పేస్లో చెప్తా. నేను వాళ్ళు కాలేను, వాళ్ళు నాలాగా గారు. ఇప్పుడు నా వీడియో విని ఎంతమంది ఆచరణలోకి పెడతారంటే డౌటే. అయినా కాన్ఫిడెన్స్తో గంటలు గంటలు చెప్పాలంటే నా ఎనర్జీ వేస్ట్ అని నాకు అనిపించదా? అనిపిస్తుంది. కానీ నా ఎనర్జీ వేస్ట్ అయినా ఎంతమందికి ప్రాక్టికల్గా ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను మహిళల గురించి చెప్తా, చాలామందికి నచ్చదు. మేము అలాంటి వాళ్ళం కాదు అని డైలాగ్ కొడతారు. ప్రతి ఒక్కరూ నియర్లీ అలాంటి వాళ్ళే, ఇంక్లూడింగ్ మా ఇంటి వాళ్ళకు కూడా నేను రోజు క్లాసు పీకుతూనే ఉంటాను. నేను ఇంత వీడియో చేస్తా, ఇంత పీకుతా కనుక ఇంట్లో పీకకుండా ఉంటానా? ప్రతి ఒక్క ఆస్పెక్ట్పై నాకు విభేదాలు ఉంటాయి. ప్రతి ఒక్కటి నీళ్లు నింపే దగ్గర నుంచి కూరగాయలు ఏవి దేవాలి అనే వరకు నాకు విభేదాలు ఉంటాయి. ఇప్పుడు ఫ్యాక్షనిస్టులు ఎట్లా ఉంటారో అట్లా నా పరిస్థితి. అంటే ప్రతిరోజు మా ఇంట్లో ఉన్న 3 ఫ్యాక్షనిస్టులతో నా గొడవ జరగాల్సిందే. ఆ గొడవ తర్వాత ఒక వీడియో చేయాలి. ఎంత డిఫికల్ట్ ఉంటుంది చూడండి. గొడవ అంటే కొట్లాట కాదు, జస్ట్ అంటే భేదాభిప్రాయం. వాళ్ళు ఒక చోట పోతుంటారు, నేను ఒక చోట పోతుంటాను. వాళ్ళని అంతా గుంజుకురావాలి. మీరైతే ఇని ఊరుకుంటారు, వాళ్ళు ఇని ఊరుకోరు, ఎదురు ప్రశ్నలు వేస్తుంటారు. నువ్వు ఇట్లా ఉన్నావు, నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు ఇది చేయమంటే చేయవు, నువ్వు అట్లా చేస్తావు, నువ్వు కఠినాత్ముడివి, నువ్వు నరకానికి పోతావు, నువ్వు చావకు మమ్మల్ని అందరూ చంపుతున్నావు, నీకు సొసైటీ అంటే పడదు, ఇవన్నీ అంటుంటారు. ఇవన్నీ అన్నాక నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ మీకు నేను వీడియో చేసి ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరు అని ఉండొచ్చు, మీ ఇంట్లోనే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు. నా ఇంట్లో వ్యతిరేకించు కాదు, నాకు నేనే వ్యతిరేకించుకుంటా ఒకసారి. ఏమి ఇంతమంది ఇట్లా అంటుంటే ఇంకా ఎందుకు భరించుకొని ఊరుకున్నామని నా ఆత్మ నాకు చెప్తుంటుంది. అయితే విడిచిపెట్టమని చెప్తుంది, లేదా ఈ చెప్పడం మానేసాయి, ప్రజలు ఇప్పుడు చేంజ్ గారు, జనాలు చేంజ్ గారు. మా అమ్మ కూడా అన్నది, అరే నువ్వు 2.5 ఏళ్ళు 1200 వీడియోలు చేసినావు, ఎవడైనా చేంజ్ అవుతుండారా అన్నది ఒక 6 నెలల క్రితం. ఇప్పుడు అంటలేదు, ఎందుకంటే దాని పవర్ తెలిసింది. ఒక మనిషి కాన్స్టెంట్గా ఒక విషయం తరచూ చెప్పి అందరికీ లాజిక్గా అర్థం చేస్తే చేంజ్ అవుతారు అని మా అమ్మ ఇప్పుడు నమ్ముతున్నారు. అంటే 1200 వీడియో చేస్తే కానీ మా ఇంట్లో వాళ్ళే నమ్ముతలేరు ఇలా జరుగుతుంది, జనాలు చేంజ్ అవుతున్నారు అని. మరి మీరు ఎట్లా నమ్ముతారు? అంటే మీరు ఆలోచించండి. నేను అందరితో విభేదిస్తా, నా కొడుకుతో విభేదిస్తా, నా భార్యతో విభేదిస్తా, మా తల్లితో విభేదిస్తా. ఆ టైమే ఉండదు, నిద్ర ఇడిచిపెట్టి నువ్వు ఆ వీడియోలు చేస్తే హెల్త్ ఏమైపోతుంది. ఇప్పుడు సాయంత్రం 3:30 నా ట్రేడింగ్ క్లోజ్ అయ్యి నేను ఎప్పుడైనా ఇట్లా వండుకున్నప్పుడు మా అమ్మ వచ్చి ఇట్లా తల మీద చేయబెడుతుంది. పెడితే అగ్నిగుండంలా ఉంటుంది నా తల. అంత హీట్ ఎక్కాడంటే అరే ఏమి హీట్ ఎక్కుతుంది అంటున్నాడు. అట్లా కాదు, ఆ బ్రెయిన్ ఎంత మ్యాక్సిమం కెపాసిటీ అయి ఉంటుంది అంటే ఇట్లా నేను ముట్టుకున్న వేడిగా ఉంటుంది. మా అమ్మనే అంటుంది, అరే నీకు నరాలు చిట్లు చచ్చిపోతావురా. నేను ఆ చిట్లు చచ్చిపోయాక ముందు 10 మందికి యూజ్ అయ్యి చచ్చిపోతే మంచిది, లేకపోతే ఇప్పటికే నియర్లీ 50 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకో 10 ఏళ్ళ దాకా ఉంటామేమో. ప్రజల్లో ఒక చైతన్యం తేవాలి. ఈ చైతన్యానికి కారణం కంటిన్యూస్ వీడియో చేసి మమ్మల్ని అందరినీ ఒక ఆయన ఇబ్బంది పెట్టిండు. కానీ ఒక 5 సంవత్సరాల తర్వాత మేమందరం కళ్ళు తెరిచినాం. ఆయన చెప్పినవి అన్నీ అచ్చుగుద్దినట్టు జరుగుతున్నాయి అని వాళ్ళు అనుకుంటే అది చాలు కనుక నేను నా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నా. మీరు చూడండి, నా వ్యూహం మారింది. ఇప్పుడు నాకు కొద్దిగా కన్విన్స్ అయింది. రియల్ ఎస్టేట్ గురించి జనాలు కొద్దిగా ప్రాక్టికల్ అయ్యారు. అంటే ఒక 10-20% ప్రాక్టికల్ అయ్యారు. ఇంకా అది గుంజుతూనే ఉంటుంది, ఎప్పుడు ఇల్లు కొందామని గుంజుతుంటుంది. కానీ ఆ 10-20%
శాతం బ్రెయిన్ని కొద్దిగా టర్న్ చేయగలిగిన అంటే దానికి అంత స్ట్రెయిన్ అయింది. మీకు అందరికీ ఒక క్షణంలో వీడియో అర్థమైపోవాలి, ఒక గంటలో చెప్పేయాలి, అర్ధ గంటలో మొత్తం సారం చెప్పేయాలి. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది కరెక్ట్ మెథడ్ కానీ కాదు. ఇప్పుడు నేను ఒంటరితనం గురించి ఒక వీడియో చేసిన, నేను ఎంత ప్రాక్టికల్ సజెషన్ ఇచ్చిన. ఒంటరితనం అనగానే ఇప్పుడు అందరూ సైకాలజిస్టులు వస్తారు. నేను ఆ రోజు చెప్పిన, మీరు ఫ్రెండ్స్తో కలిసిపోవాలి, మీరు హాబీస్ డెవలప్ చేసుకోవాలి. నేను అబ్జర్వ్ చేసిన సొసైటీలో 92 నుంచి 95% మందికి హాబీసే ఉండవు. మీ హాబీ ఏమంటే నేను సీరియల్ చూసే హాబీ అంటాడు. అది హాబీనా? టైంపాస్ చేసే అంటే లైఫ్ గుంజే విధానం, అది హాబీ కాదు. హాబీలే ఉండవు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి అంటే విచిత్రమైన కోరికలు ఉండవు నాలాగా. ఏముండవు, జస్ట్ తినడము, సీరియల్ చూడడం, పడుకోవడము, ఫంక్షన్స్ పోయి రావడము, ఊళ్ళకి పోయి రావడం, ఇదంటే ఇంతే. ఇంకా లైఫ్ అంటే ఇంతే వాళ్ళకు. మీరు లైఫ్ అంటే ఏంటంటే ఇదే కదా అంటారు. మనకు ఆశ్చర్యపోతాం, అరే మనకు ఏం చేయడానికి అయితే లేదు లైఫ్లో. ఇంకా ముందు వాడుతుంటాం, వర్జన వాడుతుంటా. అరే నా మెయిన్ ఏ ఖాయిషలు ఉంటాయి పూర్తి అయితే లేవు. నేను ఏమో వీడియోలు చేస్తున్నా, ఆ ట్రేడింగ్ ఏంది, పైసలు వచ్చినా అది పుణ్యానికే వచ్చినట్టు ఉంటాయి పైసలు. నాకు అసలు నచ్చదు అది. ఇట్లా పెడితే అసలు ఎంత భయంకరంగా తయారైంది ట్రేడింగ్. అసలు జనాలు ఏం చేస్తుండ్రో. కానీ వాడు ట్రేడింగ్ మీద ఏమైనా వీడియో పెడదామంటే 100 ప్రశ్నలు అడుగుతారు. ఏ షేర్ ఇన్వెస్ట్ చేయాలి, నీవేం చేసినావు చెప్పు. నాకు అవన్నీ అవసరం లేదు. వాళ్ళ ముందర నేనేం చెప్పేది. 9వ క్లాస్ నుంచి ట్రేడింగ్ చేస్తున్నాను, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నా నేనేం చేస్తున్నాను, నాకు అవసరం లేదు. కనుక నేను ఆ టాపిక్ ట్రచ్ చేయడం, అసలు నాకు ట్రేడింగ్ రాకపోతే నా పరిస్థితి ఏముండో అనిపిస్తుంది ఒకసారి. నేను అదే 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నాలాంటి వాడు ఎన్నో ఏళ్ళ నుంచి పనే చేస్తాడు. మరి ఎట్లా బతుకుతున్నా? అంటే నేను ఎప్పుడో 9th క్లాస్లో ఇది ఫ్యూచర్ అని డిసైడ్ అయ్యి నేర్చుకున్న విద్య నాకు ఇప్పుడు తిండి పెడుతుంది. కంఫర్టబుల్గా ఉండగలుగుతున్నాను. ఎందుకు? చాలామంది చాలా ఈజీ అనుకునే ఆ విద్యలో నేను కొద్దో గొప్ప సాధించిన పట్టు. జనాలకు 6 నెలల్లో షేర్ ట్రేడింగ్ మొత్తం విడమర్చి చెప్పాలి, లేదా ఒక వారంలో వచ్చేయాలి ట్రేడింగ్ అంటే. నేను 9వ క్లాస్ స్టార్ట్ చేస్తే ఇప్పటివరకు నేర్చుకుంటూనే ఉన్నా. ఇంకా ఇప్పుడు ఇవాళైన ట్రేడ్ కూడా నాకు అర్థమవుతలేదు. కొన్ని సర్క్యూట్లు కొడుతున్నాయి, కొన్ని లోవర్ సర్క్యూట్లు కొడుతున్నాయి, కొన్ని కదులుతూనే లేవు, కొన్ని లాస్ట్ 5 మినిట్స్లో ప్రాఫిట్స్ ఇస్తున్నాయి. లాస్ట్ 5 మినిట్స్లో అసలు ఇదేమన్నా ట్రేడింగా? మామూలు ప్రజలు వస్తే ఏమైపోతారని భయం కొట్టుకున్నాను. నేను అందుకోసం ఆ ట్రేడింగ్ గురించి మాట్లాడడం పోను. ఎందుకంటే నా అటువంటికే పైసలు వస్తున్నాయి. కానీ ఎంత మీరు ఇమాజిన్ చేయండి, పొద్దున్న నేను మినిమం 200 ఆర్డర్స్ పని చేస్తాను, 200 ఆర్డర్స్ ప్లేస్ చేస్తాను, పైన కింద పైన మినిమం 200 నుంచి 350 దాటిపోతుంది ఒక రోజు. అంటే 2 గంటలు కంటిన్యూస్ ఆర్డర్స్ కొడుతూనే ఉంటా. కొడితే సాయంత్రం దాకా ఇట్లా అంటే పైసలు వస్తాయి. ఇక్కడ జనాలు మొబైల్ ఫోన్ పెట్టుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసి ఏది కొనాలి, పుట్టాకాల ఫ్యూచరా నీ అవ్వ మీరంతా ఇప్పుడు ఏమంటే నీవెంత సంపాదించింది, కంఫర్టబుల్ ఉన్నాను. నేను చింత చేసే అవసరం లేదు. ఇప్పుడు నేను అంటే చింత చేయకుండానే బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది. నేను సబ్జెక్ట్ టచ్ చేయొద్దు అంటే చేయను. నేను అంత నిబ్బరం ఉంది నా దాంట్లో. కనుక నేను మీ అందరినీ ఒక చోట ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే విచిత్రంగా కష్టపడాలి. వేలాది మంది నా వీడియోలు చూస్తారు, వందలాది డౌట్లు అడుగుతారు. ఆ డౌట్లు అన్నీ ఒక చోట వేసి ఒక వీడియో తయారు చేయాలి. వీడియో ఎట్లా తయారు చేయాలి? చాలా సావధానంగా చెప్పాలి. చాలా మందికి నచ్చదు, నా అభిప్రాయాలు నచ్చవు, నా యాటిట్యూడ్ నచ్చదు. నేను తెలంగాణ వాదా కాదా అని ఒక డౌటు. అంటే విచిత్రమైన జనాలతో డీల్ చేసుకుంటూ సర్వైవ్ అయ్యి వీళ్ళందరినీ ఒక తాటిపై తేవాలంటే ఇట్లయితే అందరికేమో ఒక గుళికతోనే అన్ని సొల్యూషన్స్ కావాలి. మీరు అబ్జర్వ్ చేసినట్లేదు, నేను వీడియోస్ ఎట్లా చేస్తున్నా అంటే
ఒక్కొక్క ఆస్పెక్ట్పై మీకు క్లారిటీ వచ్చేటట్టు చేస్తున్నాను. నేను చెప్పినట్టు వినొద్దు. మీరు మీ మైండ్ విని ఏం చెప్తుందో అది వినాలి. అందుకోసం నేను ఆ వీడియోస్ కూడా అట్లా ఫార్మాట్ చేస్తున్నాను. మెల్లమెల్లగా పాయింట్కి తీసుకొని వస్తాను. అది తొందరగా నేను పాయింట్కి మెల్లగా పుష్ చేస్తాను. కొంతమంది జాయిన్ అవుతారు, మళ్ళీ కొద్దిగా పుష్ చేస్తారు, కొంతమంది జాయిన్ అవుతారు. అట్లా మెల్లగా మెయిన్ పాయింట్ వరకు తీసుకొని వచ్చే వరకు అందరికీ రియల్ ఎస్టేట్ ఎట్లా అర్థమైపోయింది. ఫస్ట్ నేను చెప్పగానే ఏంది ఇట్లా నెగిటివ్ చెప్తుండ్రు అనుకున్నాడు. ఆయనకి రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి తిట్టి అలసిపోయినారు. వాళ్ళు బోర్ని అమ్మ వీడు అస్సలు ఇంకా మనం ఎక్కువ తిడితే వీడు ఎక్కువ వీడియోలు చేస్తాడని అందరు ప్రశాంతంగా వింటున్నారు నా వీడియోలో. ఇప్పుడు ఒక స్టేజ్కి తీసుకొని వచ్చి ఇప్పుడు నా వీడియోస్ అంతా హ్యూమన్ బిహేవియర్ వైపు నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, రియల్ ఎస్టేట్ వీడియోలు తగ్గించేసినాను నేను. ఇప్పుడు కూడా నేను రియల్ ఎస్టేట్పై అద్భుతమైన వీడియోలు వేయచ్చు, కానీ ప్రజల్లో కొద్దిగా చైతన్యం వచ్చింది. ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వీడియోల దగ్గర నుంచి హ్యూమన్ సైకాలజీ, ఫ్యామిలీ లైఫ్, సొసైటీ లైఫ్ ఎట్లా అనే వైపు మెల్లగా ట్రాన్స్ఫార్మ్ చేసిన. కనిపిస్తుందా లేదా మీకు? అంటే రిస్కే. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ వీడియో వేయకపోతే నా ఇన్కమ్ తగ్గిపోతుంది, కానీ నేను రిస్క్ తీసుకున్నా. ఇప్పుడు ఏం రియల్ ఎస్టేట్ వేస్తాం? వేయచ్చు. ఇప్పుడు కూడా అద్భుతమైన టాపిక్స్ ఉన్నాయి. ఇక రియల్ ఎస్టేట్ కొద్దిగా మెల్లగా చేసి అసలు మనిషి బిహేవియరు, ట్రాన్స్ఫర్మేషను, స్కూల్స్, ఖర్చులు, ఫుడ్ హ్యాబిట్స్, జనరల్ బిహేవియర్, రిలేషన్షిప్స్, దీని మీద కొద్దిగా ఫోకస్ పెంచిన. ఎందుకంటే సమాజానికి కావాల్సింది ఇది, రియల్ ఎస్టేట్ కాదు. రియల్ ఎస్టేట్ కూడా కావాలి. రియల్ ఎస్టేట్లో కూడా అద్భుతమైన ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. అది కొద్దిగా బ్రేక్ ఇచ్చి మీ అందరిలో కొద్దిగా చేంజెస్ చూసి అసలు సబ్జెక్ట్ వైపు ఇప్పుడు ఎంటర్ అయినది. కాబట్టి అందరూ సావధానంగా ఉండండి, పేషెన్స్తో ఉండండి. నా పేషెన్స్ ముందు మీ పేషెన్స్ నథింగ్. మీకు బోర్ కొడితే నా వీడియోస్ చూడకండి. ఎందుకంటే నేను ఒక వ్యక్తి కోసం నేను వీడియోస్ చేస్తలేను, టోటల్ సమాజం కోసం నేను కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. కష్టం అంటే చెమట కష్టం కాదు. రాత్రి ఒక్కోసారి 1 o'clock ఒక ఐడియా వస్తుంది, పొద్దున్న లేచే వరకు మర్చిపోతాను. ఒక చిన్న దీని మీద ఇట్లా రాసి పెడతా, ఇట్లా గీక్తా. ఎందుకంటే పొద్దున్న లేచే వరకు మర్చిపోతా. ఎందుకంటే పొద్దున్న లేచే వరకు మళ్ళీ పాలు, కాఫీ, టీ తాగి మళ్ళీ పొద్దున్న చూసిన వరకు లేచిపోతుంది. అంటే ఒకసారి అట్లా 1 o'clock ఒక ఐడియా వస్తుంది, 2:30 ఒక ఐడియా వస్తుంది. అట్లా ఐడియాస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? జస్ట్ ఒక సైన్ పెట్టినా కొని ఈ సబ్జెక్టు అని ఒక ఇట్లా రాస్తా, పెట్టేస్తా. పొద్దున్న లేవగానే ఒక్కసారి రిమైండ్ చేసుకొని రోజంతా ఎప్పుడైనా ఏ క్షణమైనా నాకు కొద్దిగా అనువుగా అనిపించిందో అప్పుడు చేసి పారేస్తా. కాబట్టి అందరూ కొద్దిగా పేషెన్స్తో ఈ వీడియోస్ చూడాలని అందరినీ కోరుకుంటూ నమస్కారం.